హలో ఫ్రెండ్స్, ఈరోజు వర్కౌట్ ఏమంటే బ్యాక్ అండ్ ట్రైసెప్ చేస్తున్నాను. టోటల్ ఈరోజుతో నా డే వచ్చేసి టోటల్ 50 days అనేది కంప్లీట్ అయింది. నేను జిమ్లో జాయిన్ అయ్యి నేను వర్కౌట్ స్టార్ట్ చేసి కూడా టోటల్ 50 days అనేది కంప్లీట్ అవుతుంది. ఇంకా రిమైనింగ్ మనకి ఉండేది ఆల్మోస్ట్ 40 days. అండ్ స్టార్టింగ్ వచ్చేసి మనకి ఏదైతే చూసుకుంటున్నామో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నేను బ్యాక్ తర్వాత ట్రైసెప్ అనేది నేను చేసుకుంటాను ఈరోజు వర్కౌట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనము ఫ్రంట్, దాని తర్వాత బ్యాక్, అది కూడా మనకి 3x12 అనేది. సో టోటల్గా నా వర్కౌట్స్ ఏది ఉన్నా కానీ నేను 3x12 315 అనేది నేను చేసుకుంటూ ఉంటాను అనమాట. సో ఫ్రంట్ అనేది 3 times 3x12 అండ్ బ్యాక్ అనేది 3x12 అనేది మనం ఫస్ట్ ఫ్రంట్ లోడ్ బ్యాక్ లోడ్ అనేది చూసుకోవాలి. అది కూడా నా వెయిట్ ఏదైతే ఉంటుందో ఆల్మోస్ట్ 10-50 kilos వరకు గెయిన్ చేస్తాను అనమాట. ఫస్ట్ మంత్ నేను 30 kilos లైక్ వెయిట్తో నేను స్టార్ట్ చేసుకున్నాను. ఇప్పుడు సెకండ్ మంత్ 50 అండ్ థర్డ్ మంత్ ఆల్మోస్ట్ 80+ నేను ట్రై చేద్దాం అనుకుంటున్నాను. బట్ ఎటువంటి ఇంజురీ లేకుండా హెల్త్ నీట్గా చూసుకుంటూ మంచి ప్రోటీన్ తీసుకుంటూ చేద్దాం అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ 90 days ఛాలెంజ్ చేయలేదు. ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ బల్కింగ్ ఏదైతే ఉందో క్లియర్గా చూసుకుని దాని తర్వాత కట్స్కి వెళ్దామని చూసుకుంటున్నాను. టోటల్ 90 days తర్వాత మళ్ళీ కట్స్కి అనేది సో నేను ప్రిపేర్ చూసుకోవాలి. స్క్వాడింగ్ ఏదైతే ఉంటుందో ఇది మనకి నేను బ్యాక్ వర్కౌట్లోనే ఇది మనకి ఫస్ట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ అనేది పుల్లింగ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి అనమాట. టోటల్ ఇది థర్డ్ ఆల్మోస్ట్ ఒక వర్కౌట్ ఏదైతే తీసుకుంటున్నామో మనము ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్ ఆర్ ఫ్రంట్, ఐ మీన్ లైక్ చెస్ట్ కానీ, బైసెప్స్ కానీ, ట్రైసెప్స్ కానీ, లెగ్స్ కానీ, షోల్డర్ కానీ, యాప్స్ కానీ, ఏ వర్కౌట్ తీసుకున్నా కానీ నేను 4 to 5 వర్కౌట్ నేను ఖచ్చితంగా ప్లాన్ చేసుకుని వర్కౌట్ చేసుకుంటాను అనమాట. ఎందుకంటే మన బాడీకి అనేది ఎగ్జాక్ట్గా సెట్ అవుతుంది. 4 to 5 ఏదైతే మనం చేసుకున్నామో రిజల్ట్ అనేది ఈజీగా వస్తుంది అనమాట మనం. సో టోటల్గా మనం ఏదైతే కంప్లీట్ చేసుకున్నాము ఈ లాస్ట్ వర్కౌట్తో నెక్స్ట్ ఈ వర్కౌట్ నేను డంబుల్స్ ఒకసారి స్క్వాడ్ పెట్టుకొని డంబుల్స్ క్లియర్గా చేసుకున్న తర్వాత నెక్స్ట్ వర్కౌట్ అనేది నేను చూసుకుంటున్నాను. సో ఇది కూడా సేమ్ నేను బట్ ఈ వీడియోలో ఏదైతే ఉందో నేను ఆల్మోస్ట్ 2 times లైక్ చెప్పాను కదండి మీకు ఆల్రెడీ నేను ఏమని 3x12 3x15 అని చెప్పేసి. బట్ దీంట్లో ఓన్లీ 2x12 అయితే నేను కొట్టాల్సి వచ్చింది. ఎందుకంటే మళ్ళీ వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది ఉద్దేశంతో. సో ఫస్ట్ డంబల్ వచ్చేసి మనకి 10 kilos, దాని తర్వాత 15 kilos డంబల్స్, అంటే ఆల్మోస్ట్ 10 అంటే 20 kilos ఫస్ట్లో స్టార్ట్ చేసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనము 15 అంటే 30 kilos డంబల్స్. వాట్ ఎవర్ మనం ఏదో ప్లాన్ చేసుకుంటామో పర్ఫెక్ట్గా 50 kilos బిలోని ప్లాన్ చేసుకుంటూ వర్కౌట్ చేసుకుంటున్నాను. అంటే హెవీ వర్కౌట్ చేస్తే మన బోన్ అనేది మనకి ఇంజూరీ అవుతుంది అనమాట. సో దానికోసం మనం ప్రీ ప్లాన్గా చూసుకోవాలి వర్కౌట్ ఏది ఉన్నా కానీ. అండ్ నేను చాలాసార్లు చాలా వీడియోలో మీకు చెప్తూనే ఉంటాను ఏ విధంగా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైనా వర్కౌట్ చేసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా మనం వార్మప్ అనేది మ్యాక్సిమం 10 to 15 minutes అనేది ఖచ్చితంగా పర్ఫెక్ట్ వార్మప్ చేసుకోవాలి. వార్మప్ లేనిదే మనం డైరెక్ట్గా వెళ్ళామనుకోండి మనమే ఇంజూరీ అవుతాం అనమాట. ఇంజూరీ అయితే మనం ఏం చేయలేం. సో దానికోసం అని పర్ఫెక్ట్గా మనం వర్కౌట్ అనేది కొంచెం మనకి వర్కౌట్ చేసుకునే ముందు వార్మప్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఏదైతే ఉంటుందో మనం చూసుకున్నట్టయితే టోటల్ వర్కౌట్స్కి మనం కంపేర్డ్గా చేసుకుంటే సో టోటలీ మనకు 1 week ఉంటుంది కదా. 1 weekలో పర్ డేకి లైక్ డబల్ మజిల్ వర్కౌట్ అండ్ కొంతమంది ఇంకా టైం ఉంటే ట్రిపుల్ మజిల్ వర్కౌట్ కూడా చేసుకుంటూ ఉంటారు. బట్ మనం స్టాండర్డ్స్ అండ్ ఇంటర్మీడియట్లోనే ఉన్నాం కాబట్టి సో మనము ఫస్ట్ సింగిల్ మజిల్ డబల్ మజిల్ సరిపోతుంది. బట్ ఇంతకుముందు నేను 1 hour తీసుకుంటూ ఉండే జిమ్కి, ఇప్పుడు ఆల్మోస్ట్ నేను డబల్ మజిల్ వర్కౌట్ కాబట్టి 1.5 hours ఎగ్జాక్ట్ యాజ్ వెల్ యాజ్ 2 hours అనేది ఈజీగా తీసుకుంటుంది వర్కౌట్కి ఏదైతే ఉంటుందో. ఇక్కడ చూస్తున్నట్టయితే మనము డంబుల్తో మజిల్ వర్కౌట్ చేస్తున్నాను. ఈ డంబుల్తో మజిల్ వర్కౌట్ చేస్తున్నప్పుడు ఇది కూడా మన యాజ్ వెల్ యాజ్ కంటెంట్ అంటే 1 or 2 times అంటే ఒకేసారి 40 kilos కూడా లిఫ్ట్ చేయొచ్చు. బట్ అది మనకు మ్యాటర్ కాదు.
బట్ ఫస్ట్ స్టాండర్డ్స్ ఏదైతే ఉంటుందో ఫస్ట్ నేనైతే నేను 10, 15, 20 ఈ విధంగా నేను మెయింటైన్ చేసుకుంటూ డంబుల్స్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే ఉంటుందో లో వెయిట్తో అనేది మనం పర్ వెయిట్కి అనేది వెళ్ళాలి. ఏ వర్కౌట్ చేసుకున్నా కానీ ఫస్ట్ లోయర్ వెయిట్తోనే మనం అప్పర్ వెయిట్ అనేది వెళ్ళాల్సి వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను కదా, ఇప్పుడు నేను చేస్తున్న డంబులింగ్ ఏదైతే ఉంటుందో ఫస్ట్ ఆఫ్ ఆల్ 10 kilos, వాటెవర్ దాని తర్వాత 15 kilos, అంటే దాని తర్వాత 20 kilos. సో ఈ విధంగా మనం చేసుకుంటూ పోతే మీకు ఆఫ్టర్ 3rd monthలో 25 కావచ్చు, 30 కావచ్చు, 35, 40, సో ఎంతైనా 1 కావచ్చు. బట్ మనకి నెక్స్ట్ వర్కౌట్ ఏదైతే ఉంటుందో మనం డిస్కస్ చేసుకుంటే మన టాపిక్లో అయితే ట్రైసిప్స్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ట్రైసిప్స్ అనేది కూడా మనకి లైక్ మంచి లుకింగ్ కానీ మంచి హ్యాండ్కి అనేది మంచి పవర్ అనేది మీకు కనిపిస్తుంది దాంట్లో. సో ట్రైసిప్ వల్ల విల్ లుక్, గుడ్ లుక్ అండ్ మీ ఫిజిక్ కూడా చాలా టైట్ ఉంటుంది, ఆర్మ్స్ అండ్ బైసిప్స్ కూడా. సో దీంట్లో కూడా నేను ఆల్మోస్ట్ ట్రైసిప్స్లో కూడా 3x12 నేను మెయింటైన్ చేసుకుంటున్నాను. అండ్ రోపింగ్ కూడా సేమ్ లెస్ వెయిట్, ఆల్మోస్ట్ 20 kilos ఫస్ట్ స్టార్ట్ చేసుకున్నాను. 20, 25, 30. సో ఇది కూడా మనము ఏ వర్కౌట్ చేస్తున్నా కానీ హరియప్గా చేయకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫాస్ట్గా కిందకి లాగి దాని తర్వాత మెల్లగా రిలీజ్ చేయాలి. సో ఇటువంటి వర్కౌట్స్ వల్ల మనకి రిజల్ట్ అనేది చాలా అంటే చాలా బెటర్గా ఉంటుంది. సో ఆల్మోస్ట్ ఈ వర్కౌట్ కూడా నేను 3x12 చేసి కంప్లీట్ చేశాను. టోటల్ 50 days అయితే కంప్లీట్ అయిపోయాయి ఆల్మోస్ట్ నా వర్కౌట్లో. అండ్ వాటెవర్ ఈ వర్కౌట్లో నేను కంప్లీట్గా స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను కాబట్టి నేను ఏదైనా చేసుకుంటే ఖచ్చితంగా 4 to 5 వర్కౌట్స్ అనేది ఖచ్చితంగా ఒక పార్ట్ బేస్ ఏదైతే ఉంటుందో ప్లస్ బ్యాక్ వర్కౌట్లో నేను 6 దాకా చేశాను. అండ్ వాటెవర్ ఏదైతే మనం ట్రైసెప్స్ అనేది 4 or 5 sets క్లోజ్ చేస్తున్నాను. లైక్ డంబులింగ్ కూడా లాస్ట్ ఫైనల్గా మనం ఇది చూసుకుంటే డంబుల్తో నేను క్లోజ్ చేసుకుంటున్నాను. అంటే ఈ డంబులింగ్ కూడా మనం ఫస్ట్ ఏ విధంగా నేను ఇంతకుముందు చెప్పాను కదా, డంబులింగ్లో చాలా అంటే చాలా కేర్గా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెస్ వెయిట్తోనే మనం లో వెయిట్తోనే మనం డంబులింగ్ అనేది చేయాల్సి వస్తుంది. నువ్వు ఎగ్జాంపుల్ ఏ విధంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 2.5 తర్వాత 5 తర్వాత 10 తర్వాత 12.5 తర్వాత 15, 17.5, 20 ఈ విధంగా లిఫ్ట్ చేసుకుంటూ మనకి బెస్ట్ రిజల్ట్ వస్తుంది. అండ్ నిన్న నేను అప్లోడ్ చేసిన వీడియోకి కొంచెం మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. సో ఇప్పుడు కూడా అదే నమ్మకంతో వీడియోస్ కూడా నేను చాలా అప్లోడ్ చేస్తున్నాను. సో ఐ హోప్ మీరందరూ నాకు చాలా సపోర్ట్ చేశారని నేను కోరుకుంటున్నాను. యాజ్ వెల్ యాజ్ ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.